వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఎప్పుడూ కూడా అందరూ మనతోనే ఉండాలి, అందరూ మనకి కావాలి అని మనం అనుకున్నామంటే ఖచ్చితంగా మనల్ని మనం కోల్పోవాలి. అలా కాకుండా అందరూ ఉన్నా లేకున్నా పర్లేదు, నాకు నేను సాటిస్ఫై అవ్వాలి, ఏ పనిలో అయినా ఖచ్చితంగా నా మనస్ఫూర్తిగా నేను చేశాను అన్న ఫీలింగ్ కనుక మీకు ఉండాలి అని అనుకుంటే అందరినీ మీరు కోల్పోతారనమాట. ఇదేంటి అని అనుకుంటున్నారా? అవునండి, లోకం పోకడ ఇదే అనమాట. ఖచ్చితంగా ఎందుకు అంటే మనకు నచ్చినట్టుగా మనం ఉన్నాము అంటే అది మనకి మాత్రమే సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. మన చుట్టూ ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఈవెన్ ఒక్కొక్కసారి మన తల్లిదండ్రులకు కూడా నచ్చకపోవచ్చు అనమాట. కాబట్టి మనము మన చుట్టూ ఉన్న వాళ్ళని, మనల్ని ప్రేమించే వాళ్ళని కూడా ఒక్కొక్కసారి కోల్పోతాము. అది కంప్లీట్గా మనం తీసుకునే డెసిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. అన్ని సందర్భాల్లో, అన్ని విషయాల్లో కాదు, కానీ కొన్ని సందర్భాల్లో, కొన్ని విషయాల్లో అనమాట. ఎందుకు అలా అంటే కొన్ని సందర్భాల్లో మనకేమనిపిస్తుంది అంటే ఎవరి డెసిషన్ కాకుండా మనకు నచ్చినట్టుగా, మన మనస్ఫూర్తిగా మన మనసు ఏం చెప్తుందో అది వినాలి అని అనిపిస్తుంది అనమాట. ఈ కొన్ని విషయాల్లో అయినా నాకు నచ్చినట్టుగా నేను బతుకుతాం. ఎగ్జాంపుల్, మీకు ఒక పెళ్లి చేసుకోవాలని ఏజ్ వచ్చినప్పుడు మీకు నచ్చిన అమ్మాయినో మీకు నచ్చిన అబ్బాయినోనే పెళ్లి చేసుకుంటారు. కానీ పెద్దలు బలవంతం పెట్టారనో అలా చేసుకుంటే రేపు లైఫ్లో మీరు హ్యాపీగా ఉండలేరు. కాబట్టి అది మీ ఓన్ డెసిషన్ అవుతుంది అనమాట. ఒక్కొక్కసారి పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్మెంట్ లేకుండా మీకు నచ్చిన వాళ్ళని మీరు సెలెక్ట్ చేసుకుంటారు. అలాగే మీరు ఏ కోర్సు చదవాలి అని అనుకుంటున్నారో అది కూడా ఇంట్రెస్ట్ పెట్టి చదవాల్సింది మీరు. కాబట్టి ఒక్కొక్కసారి పేరెంట్స్ది మీది డెసిషన్ మ్యాచ్ అవ్వకపోవచ్చు అనమాట. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అంతేకాకుండా ఇలాంటి వాటికి అందరూ దూరం కాకపోవచ్చు, కానీ మీకు కొన్ని సందర్భాలలో మనం తీసుకునే డెసిషన్స్ అందరినీ మనకి దూరం చేస్తాయి అనమాట. అంటే మీరు ఎవరినైనా ప్రేమించారనుకోండి, అది మీ ఇంట్లో వాళ్ళకి కానివ్వండి, మీ చుట్టాలకు పక్కాలకు కానివ్వండి, ఎవరికి కూడా నచ్చలేదు. అప్పుడు మీరు తీసుకునే డెసిషన్ వల్ల మీరు మీ కుటుంబానికి కూడా ఒక్కొక్కసారి దూరం అవ్వచ్చు, మీకు కావలసిన వాళ్ళందరికీ కూడా దూరం కావచ్చు అనమాట. ఇలా మనం తీసుకునే డెసిషన్స్ మీద మనతో ఉండేదెవరు, మనతో ఉండనిదెవరు కూడా తేలిపోతుంది అనమాట. కాబట్టి ఎప్పుడూ కూడా మనకి నచ్చినట్టే ఉండాలి అని చెప్పలేము, ఎప్పుడూ కూడా అందరికీ నచ్చినట్టు ఉండాలి అని కూడా చెప్పలేము. కంప్లీట్గా ఇది మాత్రము డెసిషన్స్ మీదే ఆధారపడి ఉంటుంది, సిచ్యువేషన్స్ మీద కూడా ఆధారపడి ఉంటుంది అనమాట. ఎప్పుడూ కూడా మనకి మనం బతకకుండా ప్రతి విషయంలోనూ అందరి కోసమే బతకలేము. ఎప్పుడూ కూడా అందరూ వద్దనుకుని నాకు నేను మాత్రమే ఉంటాను అని చెప్పి కూడా బ్రతకలేము. ఎందుకంటే మనం ఒక సమాజంలో బ్రతుకుతున్నాం కాబట్టి మనకి మనంగా పెట్టుకున్న ఈ కట్టుబాట్లు, ఈ ప్రేమలు, ఇవన్నీ కూడా మనకి మనం ఏ దేవుడు పెట్టలేదు. మనుషులే ఎప్పుడైతే ఒక స్థాయికి వచ్చారో అప్పటి నుంచి ఈ తెగలని, ఇదని, అదని అని రకరకాలుగా వాళ్ళకు నచ్చినట్టుగా పెట్టేసుకొని ఇవన్నీ కూడా సృష్టించారనమాట. చెప్పాలి అంటే మనం అంటూ ఉంటాము, నీకు నచ్చింట నువ్వు బతికి చూడు, ఆ 10 మంది నీకు రారు కదా అని. ఆ నోటితోనే మనము నిన్ను రేపు దహనం చేయటానికి ఆ నలుగురు కావాలి. కాబట్టి నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. కాబట్టి ఒక్క నలుగురినైనా సంపాదించుకో అని కూడా అదే నోటితో మనం చెప్తాం. కాబట్టి ఇప్పుడు కూడా మనిషి కంప్లీట్గా అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు. ఒకటి చెప్తూ ఉంటారుగా, నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని చెప్పేసి. అలాగే మన సుమతి శతకంలో చెప్పినట్టుగా ఎప్పుడు ఏ విధంగా ఉండాలి అని తెలిసినోడు అసలైన తెలివైన వాడు అనమాట. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయినా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.